జమ్మూ కశ్మీర్, అనంతనాగ్ జిల్లా పహల్గామ్లోని బైసరం ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇదే సమయంలో 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఈ నిర్ణయం పాక్పై భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో పాక్ నాయకులు విషం వెళ్లగక్కుతున్నారు. సింధు నది నీళ్లు ఆపితే భారత నదుల్లో రక్తం పారుతుందని పలువురు నాయకులు మరియు పాక్లో తలదాచుకున్న ఉగ్రవాదులు పిచ్చి బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలో పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. భారత్పై అణు ఆయుధ దాడికి సిద్ధమన్నారు. హనీఫ్ అబ్బాసీ శనివారం మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ వద్ద గౌరీ, షాహీన్, గజన్వి క్షిపణులతో సహా 130 అణు ఆయుధాలు ఉన్నాయని, ఇవి కేవలం భారత్ కోసమే ఉద్దేశించినవని తెలిపారు. భారత్ నీటి సరఫరాను నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ఆయుధాలు కేవలం ప్రదర్శన కోసం కాదని, అవి దేశవ్యాప్తంగా రహస్య ప్రాంతాలు దాచి ఉంచినట్లు, ఒకవేళ భారత్ రెచ్చగొట్టినట్లయితే ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నామని పాక్ మంత్రి వ్యాఖ్యలు చేశారు. కేవలం 2 రోజుల పాటు పాకిస్తాన్ తన గగన తలాన్ని మూసివేస్తేనే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో పడినట్లు, ఒకవేళ 10 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయన్నారు.